రాత్రుళ్ళు విచ్చుకుంటూ ఉంటాయి, కలవ పూలు అంటాం, అవి విచ్చుకుంటాయి. ఆ కలువ పూలకి ఓసారి కోరిక పుట్టింది, అమ్మవారిని కలువనేత్రి అంటారు కదా, అమ్మవారి కళ్ళు చూసొద్దామని. అందరికీ గొప్పగా చెప్పుకున్నాయిట. మేము వెడుతున్నాం, అంతకుముందు అవి పగటిపూట కూడా విచ్చుకుంటుండేవిట కలువలు. అవి అందరికీ చెప్పేట, మేము అమ్మవారి కళ్ళ దగ్గరికి వెడుతున్నాం, మా కళ్ళతోటే పిలుస్తారు కదా అమ్మవారిని, చూసి వస్తామని. వెళ్ళేట అమ్మవారి కళ్ళ వంక చూసేయి. అయ్య బాబోయ్, ఆ తల్లి కళ్ళ అందం ఎక్కువ, ఆవిడ కళ్ళెక్కడా, మన బతుకెక్కడా, ఏదో మన పేరు పెట్టి ఉపమానం వేశారు కానీ ఆవిడ కళ్ళకి మనకి సాపత్యమా, సిగ్గుపడి తిరిగి వచ్చేయట. తీరా భూమి మీదకి వద్దామంటే వెళ్ళొచ్చారు కదా, ఎలా ఉన్నాయి, మీలాగే ఉన్నాయా అని అడుగుతారేమోనని పగటి పూట ఇంటి తలుపులు తీయడం మానేసి దాక్కుని అందరూ నిద్రపోయి చంద్రుడు ఉదయించిన తర్వాత తలుపులు తీసుకుని ఇంటి తలుపులు తీసి లోపలికి ఎడుతున్నాయి. అందుకనమ్మా కలువలు రాత్రి విచ్చుకుంటాయి, సూర్యోదయం అవగానే ముడుచుకుంటాయి. ఎందుకని ఊళ్ళో వాళ్ళు అడుగుతారని మళ్ళీ తాళాలు వేసుకుని పోతున్నాయి ఎక్కడికో అరణ్యంలోకి. అందుకని మానేశాయమ్మా కలువలు పగటిపూట విచ్చుకో, పద్మాలు విచ్చుకుంటాయి, రాత్రిళ్ళు కలువలు విచ్చుకుంటాయి అన్నారు శంకరాచార్య గారు.